మళ్ళీ మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాణ నేత అనేటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మీలాగా రాజారెడ్డి రాజ్యాంగం ఆ రోజు నడిపారు. నేను వివరాలతో పాటు చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు పాపం దళితుల మీద అని చెప్పి. ఇది నేను చెప్పింది కాదు, ఎన్సీఆర్బి రిపోర్ట్, నేషనల్ క్రైమ్ ఏదైతే ఉందో. నిన్న రాత్రి ఈ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆలూరు నియోజకవర్గంలో నేమకాలు గ్రామానికి చెందిన ఒక దళిత మహిళని ఒక శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ఆ యొక్క మహిళని ఈరోజు నీచాతి నీచంగా మాట్లాడుతూ అసభ్యమైన పదజాలతో ఉపయోగిస్తూ వివస్త్రం చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రాష్ట్రం మొత్తం ఒక భయంకరమైనటువంటి దళితుల మీద, దళిత మహిళ మీద, బీసీ వ్యక్తిని చెప్పుకునేటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక స్థానిక ఎమ్మెల్యే దాడి చేస్తే రాష్ట్రం మొత్తం మీద నివ్వెరపోయింది. అసలు ఏం జరుగుతోంది అని చెప్పి. ఎంత గమ్మత్ అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీని ఎందుకంటున్నామంటే ఇట్లాంటి విధ్వంసకరమైనటువంటి వ్యక్తులు, ఇటువంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు, ఇలాంటి దాడులు చేసేటువంటి సంస్కృతి. నేను గతంలో కూడా ఈ నేపథ్యం మీకు తెలియజేస్తాను. ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉన్న రోజున డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని, ఒక దళిత డాక్టర్ని కేవలం మాస్క్ కలిగిన పాపానికి పిచ్చోడు చేసి మానసికంగా వేధించి చంపడం. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి తన డ్రైవరు ఆయనని డోర్ డెలివరీ చేసి చంపిన తర్వాత డోర్ డెలివరీ చేయడం ఒక దళితుడు. ఎస్సీల మీదనే ఎస్సీ కేసులు పెట్టినటువంటి చరిత్ర. మరి అదే కాకుండా మీరు చూస్తే దాదాపుగా వీధి సుబ్రహ్మణ్యం కేసు కాకినాడలో. అంటే నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక పార్టీ అధినాయకుడు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యుడు ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఒక గూండాయిజాన్ని, ఒక ఆకురౌడిలాగా ప్రవర్తించి ఒక ఎమ్మెల్యే తన మనిషిని కాపాడుకుంటాడని చెప్పి ఆ ముసుగులో పోయి రాజకీయాలు చేస్తూ ఒక దళిత మహిళ ఇంటి మీద 11-15 మంది తన అనుచరులతో నోటికి వచ్చినట్టు మాట్లాడి వీడియోలు కూడా చూసాం మనం, దాడి చేస్తే, అంటే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఇన్ని రకాలుగా దాడులు చేసిన తర్వాత ఈ రకంగా ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఏమీ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? నేను గతంలో మీకు గుర్తు చేస్తున్నా, ఏ రకంగా మీరు మంత్రివర్యులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఇంటికి గోడలు దూకి ఏ రకంగా అరెస్ట్ చేశారు, అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని ఏ రకంగా మీరు ఇబ్బందులు పెట్టారు. అందరూ బీసీ నాయకులే ఆ రోజుల్లో. మరి ఈ రోజు పాపం తగుదనమ్మా అని చెప్పి పోలీసుల మీద మాట్లాడుతూ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. ఏ రకంగా అంటే అర్ధరాత్రి పోయారంట, తలుపులు పగలగొట్టి లోపల పోయారంట. అంటే మీరు తలుపులు పగలగొట్టి ఆ దళిత మహిళ ఇంటికి మీరెందుకు పోయారు? ఊరికే ఎవరు రాలేదు, పోలీసులు వచ్చి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా చట్టబద్ధత ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఏమి చేయాలో అదే చేస్తుంది. అది చేసిన దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పోకడలు మనం చూస్తున్నాం. ఎక్కడన్నా కానీ బాధితుల ఇంటికి పోయినప్పుడు దాన్ని పరామర్శ అంటారు. ఎక్కడైనా బాధితుల ఇంటికి పోతే పరామర్శ అంటారు. బాధించబడిన వాళ్ళ ఇంటికి పరామర్శ అని చెప్పుకొని పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా ఆశ్చర్యం. ఇది ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో. ఎవరైనా కానీ ఇబ్బంది పడిన వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తారనే పదాన్ని నాకు తెలిసినంత వరకు తెలుగులో పరామర్శ అంటే బాధించబడిన వాళ్ళని పరామర్శించడానికి పరామర్శ అంటారు. ఇక్కడ ఎవరైతే బాధ కలిగించారో వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. అటువంటి సంస్కృతి ఈరోజు మళ్ళీ దాడులు చేసి మళ్ళీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద ఎదురుదాడి చేయడమే ఒక అజెండాగా పెట్టుకుంది వైసీపీ పార్టీ. అందుకే మీకు గొడ్డలి పార్టీ లేదు. మీరు చాలా మంది ఎన్నోసార్లు పాత్రికేయ వ్యక్తులు అడిగారు, ఎందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారు, ఎందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అని. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి
ఏ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని విధ్వంసం చేసినటువంటి మీరు ఉన్నారు కాబట్టి ఆ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గొడ్డలి పార్టీని పిలవడం జరుగుతాం. మరి నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకులకి, అంటే ఏదైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు చర్యలు తీసుకోరా మీ ఎమ్మెల్యే మీద? ఆశ్చర్యం ఏమిటి? దాడి చేసిన వాళ్ళని ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయాలి, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా దళిత మహిళని పట్టుకొని ఈరోజు అంత ఘోరాతి ఘోరంగా హీనాతిహీనంగా వాళ్ళ భర్తని చంపుతానంటూ మాట్లాడి ఒక పక్కన మహిళని చూడకుండా వివస్త్రం చేస్తే సభ్య సమాజంలో ఉన్నామా మనం దేంట్లో ఉంది? మళ్ళీ ఈ రోజు దాన్ని పార్టీలకు అంటగడతారు. మొత్తం అందరూ వచ్చి పాపం నాయకులందరూ సంఘీభావం తెలుపుతున్నారు. ఏదో నాకు అదే ఆయన గొప్ప గతంలో చూశారు. ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఆలూరులో వస్తే విండ్ ప్రాజెక్టు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు, దాన్ని అన్నింటినీ అడ్డుపడ్డాడు. అంటే మీరు అభివృద్ధి నిరోధకులుగా ఉంటుంది. ఒక పక్క బడుగు బలహీన వర్గాల ముసుగులో దళితుల మీద బడుగుల మీద దాడి చేస్తూ పార్టీలకు అంటగడతారు. మేమందరం కూడా శాసనసభ్యులమే, కార్యకర్తల్ని కాపాడుకునే విధానం ఇదా? నువ్వు అంటున్నావు మీ కార్యకర్తకి ఏదో కష్టం వచ్చింది నేను పోయినానని చెప్పి. అంటే కార్యకర్త కష్టం వచ్చిందని చెప్పి మీరే స్వయంగా పోయి 15 మంది 20 మందిని తీసుకుని ఇంకొకరి మీద దాడులు చేస్తారా ఆ ముసుగులో? అంటే గ్రామ స్థాయిలో ఉండే రాజకీయానికి మీ మీద అవగాహన ఉండదా? ఎక్కడికి పోతే ఏం జరుగుతుందని ఏదో ఒక రకంగా నెపం పెట్టుకొని ఏదో ఒక రకమైన అలజడి సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్